శ్రమలు లేనటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారంటారా? అయ్యా, ఈ లోకంలో నేను జీవిస్తూ ఉన్నాను, నాకు ఎటువంటి శ్రమ లేదు, ఈ లోకంలో నాకు ఎటువంటి కష్టం లేదు, ఈ లోకంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేటటువంటి వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నరలేరా? ఎవరు కూడా ఈ లోకంలో నాకయ్యా నాకు ఈ శ్రమ లేదు, అయ్యా నాకు ఈ కష్టం లేదు అనేటటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేదు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం త్వరగా చదివినట్లయితే ముందు కొనసాగిద్దాం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట. ఏంటి ఆ ప్రత్యక్షం? ఏంటి ఆ మహిమ? దట్ ఈస్ పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యం మన ఎదురుగా ఉంది, మన ముందు ఉంది. రాబో కాలం పరలోక రాజ్యం. ఆ రాజ్యంలోనికి మన అందరము ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది ఈ లోకంలో, కానీ దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఆ శ్రమలను మనం ఏం చేయాలి? ఎదుర్కొనే బిడ్డలుగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి శ్రమ లేని జీవితం ఎవరికి లేదు. ఈ లోకంలో ఉన్నంత కాలం కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది, శ్రమ ఉంటుంది. నిజంగా శ్రమ లేకపోతే దేవుని సన్నిధిలో మనం కూర్చుంటామా? ఒకసారి ఆలోచన చేయండి. ఎటువంటి కష్టం లేకపోతే ప్రభు సన్నిధిలో మనం కూర్చుని దేవుని సన్నిధిలో మనం దేవునికి స్తోత్రాలు చేస్తామా? ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది. ఆ శ్రమ దేని కొరకంట? మన మేలు కొరకే. హల్లెలూయా. శ్రమ అనేటటువంటిది క్రైస్తవుడికి మేలు కొరకే. శ్రమ వెనకాల దేవుడు ఏం పెడతాడంట? ఎన్నో రకమైన మేలులు దాగి ఉంటాయంట. కానీ ఆ శ్రమను ఓర్పుతో మనము విజయం సాధిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బంగారాన్ని చూడండి, బంగారాన్ని కాలిపోయిందంటూ బాగా కాల్చితే గానీ అది ఒరిజినల్ బంగారం కింద బయటికి రాదు. ఏదైనా ఒక ఆర్నమెంట్ తయారు చేయాలంటే దాన్ని బాగా ఏం చేయాలి? కాల్చాలే. శ్రమ మన లోకంలో ఉన్నటువంటి కష్టాలను బట్టి, ఇబ్బందిని బట్టి, శ్రమను బట్టి, ఓర్పును బట్టి ఏం చేయాలి? మనం బాగా దేవుల్లో కాల్చబడాలి. ఎప్పుడైతే దేవుల్లో బాగా మనం ఎదుగుతామో ఖచ్చితంగా మనం ఏం చూస్తాం? దేవుని యొక్క మహిమను చూస్తాం. హల్లెలూయా. శ్రమ వెనకాల ఏముందంట? శ్రమ వెనకాల ఏముంది? మహిమ, దేవుని యొక్క కృప ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ లోకంలో చాలా మంది యవన బిడ్డలు కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు కానీ శ్రమ ఉంది కదా అని ఏం చేస్తారంటే సినిమా థియేటర్ల వైపు పరిగెడతా ఉంటారు. అమ్మో నాకు కష్టం వచ్చింది, ఈ శ్రమ నుంచి నేను వేరుపరచబడాలంటే సినిమాకు పోవాలి. అయ్యో నాకు కష్టం వచ్చింది, ఈ శ్రమను నేను మర్చిపోవాలంటే ముందు తాగాలి. ఏదో విధంగా దేవుని యొక్క మాట తెలియక, దేవుని యొక్క ప్రేమ తెలియక లోకానుసారంగా శ్రమను పోగొట్టుకోవడానికి తిరుగుతూ ఉంటారు. కానీ ఎంత మాత్రము ఆ శ్రమ నుంచి వారు ఆ శ్రమ నుంచి తప్పించుకోలేరు. హల్లెలూయా. ఎంత మాత్రము దేవుని యొక్క మహిమను పొందుకోలేరు. ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఆ శ్రమలో ఎవరైతే ఓర్పుని కలిగి ఉంటారో ఎక్కువ దేవుని యొక్క ప్రసన్న చూస్తారు, దేవుని యొక్క గ్లోరీని చూస్తారు, మహిమను పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీకు వచ్చిన శ్రమను బట్టి, మీకు వచ్చిన కష్టాన్ని బట్టి, మీకు వచ్చిన సమస్యను బట్టి మీరు ఏం కలిగి ఉండాలి? ఓర్పును కలిగే బిడ్డలుగా ఉండాలి. ఓర్పును కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క విజయాన్ని చూస్తారు, దేవుని యొక్క మహిమను చూస్తారు. అటువైతే మీరు అందరూ జీవించడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం.